సామ్సంగ్ గెలాక్సీ S26 అల్ట్రాను ఐఫోన్ 17 ప్రో మ్యాక్స్ కంపెనీ అయితే చేద్దాం. ఒక 50 పాయింట్స్ అయితే పెట్టుకున్నాం రెండింటికి అయితే. రెండింటిలో ఏవి ఎన్ని పాయింట్స్ చేస్తాను ఈ వీడియోని అయితే నేను మీకు చెప్తా. ఫస్ట్ ప్రైజింగ్ పరంగా చూసుకుంటే మీకు అయితే సామ్సంగ్ గెలాక్సీ S26 అల్ట్రా అయితే 1,30,000 అయితే ఉన్నది మీకు అయితే ప్రైస్ అయితే. ఐఫోన్ 17 ప్రో మ్యాక్స్ అయితే 1,50,000 అయితే ఉన్నది ఫోన్ ప్రైస్ వచ్చేసి మీకు అయితే. కొంచెం ఐఫోన్ అయితే 20,000 అయితే ఎక్కువ ప్రైస్ అయితే ఉన్నది. చూద్దాం మరి 20,000 ఎక్కువ పెట్టి మరి ఐఫోన్ 17 ప్రో మ్యాక్స్ తీసుకోవచ్చు అని. ఐఫోన్లో అయితే మీకు అయితే కొత్త కలర్ అయితే తీసుకొచ్చి కానీ ఐఫోన్ డిజైన్ అయితే నాకు అయితే నచ్చలేదు. ప్రీవియస్ ఫోన్ డిజైన్ కొంచెం బెటర్ అనిపించింది. ఇంకా సామ్సంగ్ లో వీళ్ళ డిజైన్ సేమే ఉన్నా కానీ కలర్ అయితే బ్లూ కలర్ అయితే తీసుకొచ్చి పోయినసారి కూడా ఉన్న బ్లూ కలర్. ఇంకా బిల్డ్ అండ్ డిజైన్ గురించి అయితే మాట్లాడుకుందాం మనమైతే. ఐఫోన్ లో మీకు అయితే అల్యూమినియం ఫ్రేమ్ అయితే ఇచ్చిళ్ళు. కింద పడడంతో ఫోన్ అయితే మీకు అయితే డ్యామేజ్ అయితే అవుతుంది చూసుకోవచ్చు. ఎంత ఘోరంగా డ్యామేజ్ అయితే అన్నది అంత ఘోరంగా అయితే కింద పడితే మాత్రం ఫోన్ అయితే డ్యామేజ్ అయితే. సామ్సంగ్ లో కూడా మీకు అయితే డ్యామేజ్ అయితే అవుతుంది కానీ మరి ఐఫోన్ అంతా అయితే డ్యామేజ్ అయితే. సామ్సంగ్ లో మీకు గొర్రెల గ్లాస్ విక్టర్స్ ప్రొటెక్షన్ ఇచ్చిళ్ళు. ఐఫోన్ లో మీకు అయితే సిరామిక్ షీల్ అయితే ఇచ్చిళ్ళు. ఫ్రంట్ అయితే స్క్రాచెస్ అయితే రెండింటిలో పడుతుంది. ఫ్రంట్ అయితే రెండు ఫోన్స్ అయితే ఇండియన్ ఫీల్ అయితే ప్రీమియం అయితే ఉంటుంది. కాకపోతే సామ్సంగ్ లో మీరు అయితే ఎస్ పెన్ అయితే సరిగ్గా పెడితేనే ఫిట్ అవుతుంది. రెండింటిలో USB 3 అయితే ఇచ్చిళ్ళు. ఫాస్ట్గా అయితే మీరు అయితే ఫైల్ అయితే ట్రాన్స్ఫర్ అయితే చేసుకోవచ్చు వేరే డివైజెస్ గిట్లా, లేదంటే ల్యాప్టాప్ గిట్లా మీరు అయితే షేర్ అయితే చేసుకోవచ్చు ఫాస్ట్గా ఫైల్స్ అయితే. రెండింటిలో మీకు అయితే IP68 రేటింగ్ అయితే ఇచ్చిళ్ళు. నీళ్ళలో ముంచిన ఫోన్కి అయితే ఏం కావు. రెండు ఫోన్స్కి అయితే నీళ్ళలో కూడా మీరు అయితే వాడచ్చు ఫోన్స్ అయితే. రెండు ఫోన్స్లలో ఏమేమి ప్రొసెసర్ ఇచ్చిల్లని చూద్దాం మరి ఫస్ట్ అయితే. యాపిల్లో మీకు అయితే A19 ప్రో చిప్ అయితే ఇచ్చిళ్ళు. ఏదైతే పవర్ఫుల్ ప్రొసెసర్ అని చెప్పుకోవచ్చు యాపిల్లోనే. సామ్సంగ్ లో మీకు అయితే స్నాప్డ్రాగన్ 8 Gen 5 ప్రొసెసర్ అయితే ఇచ్చిళ్ళు. ఇదైతే స్నాప్డ్రాగన్ లోనే పవర్ఫుల్ ప్రొసెసర్ అని చెప్పుకోవచ్చు మీకైతే. రెండింటిలో LPDDR5X ర్యామ్ అయితే ఇచ్చిళ్ళు. డే టు డే లైఫ్ లో రెండు ఫోన్స్ అయితే చాలా స్మూత్ అయితే ఉంటాయి. యూజ్ అయ్యేటప్పుడు అయితే ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు. ఫ్లాగ్షిప్ ఫోన్స్ కాబట్టి నెక్స్ట్ లెవెల్ స్మూత్ ఎక్స్పీరియన్స్ అయితే ఉంటాయి రెండు ఫోన్స్లలో మీకైతే. ఇంకా బ్యాటరీ విషయానికి వచ్చేస్తే మీకైతే సామ్సంగ్ లో 5000 mAh బ్యాటరీ అయితే ఇచ్చిళ్ళు. యాపిల్లో మీకైతే 4800 mAh బ్యాటరీ అయితే ఇచ్చింది మీకైతే అరౌండ్. రెండింటిలో మీకైతే వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ ఉన్నది. సామ్సంగ్ లో రివర్స్ వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా ఉన్నది. ఐఫోన్ లో మీకైతే 40 వాట్ వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే ఇచ్చిళ్ళు. సామ్సంగ్ లో మీకు 60 వాట్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే ఇచ్చిళ్ళు. వైర్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే. థర్డ్ పార్టీ ఛార్జర్ అయితే యూజ్ చేసి ఛార్జ్ అయితే చేసిన మీ రెండు ఫోన్స్ అయితే 100 వాట్ ఛార్జర్ అయితే మీకైతే. సామ్సంగ్ అయితే మీకైతే 22 minutes అయితే 50% అయితే ఛార్జింగ్ అయితే అయిపోయింది. 1 hour లో మీకైతే ఫుల్ % ఛార్జింగ్ అయితే అయిపోయింది సామ్సంగ్ గెలాక్సీ S26 అల్ట్రా అయితే. ఐఫోన్ 17 ప్రో మ్యాక్స్ అయితే హాఫ్ అన్ అవర్లో మీకైతే ఇది కూడా 50% అయితే ఛార్జ్ అయితే అయిపోయింది. ఇది ఫుల్ ఛార్జ్ అవ్వడానికి 1 hour 30 minutes అయితే పడుతుంది మీకైతే ఫోన్ అయితే. రెండింటిలో అంటుడ్యూస్ స్కోర్ అయితే మీకైతే సామ్సంగ్లోనే ఎక్కువ వచ్చింది. 37 lakhs ప్లస్ అంటుడ్యూస్ స్కోర్ అయితే వచ్చింది. ఐఫోన్లో మీకైతే అరౌండ్ 22 lakhs వరకు అయితే వచ్చింది అంటుడ్యూస్ స్కోర్ అయితే. ఐఫోన్ 17 ప్రో మ్యాక్స్ అయితే మీకైతే 7 hours అయితే వస్తుంది స్క్రీన్ ఆన్ టైం అయితే. సామ్సంగ్ గెలాక్సీ S26 అల్ట్రా అయితే 5 hours 30 minutes అయితే వస్తుంది. సామ్సంగ్ లో మీకు రివర్స్ వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా ఉన్నది. రివర్స్ వైర్లెస్ ఛార్జింగ్ కూడా మీరు అయితే పెట్టుకోవచ్చు వైర్లెస్ గా. BGMI గురించి మాట్లాడుకున్నట్టయితే రెండు ఫోన్స్ అయితే మీకు 120 FPS లో అయితే హ్యాండిల్ అయితే చేస్తాయి. ఐఫోన్ గేమ్ ప్లే గురించి మాట్లాడుకున్నట్టయితే ఐఫోన్లో కొంచెం ఫ్రేమ్ డ్రాప్స్ అయితే అవుతాయి. అంటే ఫ్రేమ్స్ అయితే కొంచెం డ్రాప్ అయితే అవుతాయి. 120లో కాన్స్టెంట్గా మీకు అయితే రన్ అయితే చేస్తలేదు గేమ్ అయితే. ఇక యావరేజ్గా 110 FPS అట్లా వస్తాయి అనుకోవాలి. ఇక కాకపోతే గేమ్స్ అయితే ఆడుకోవచ్చు. రెండింటిలో గేమింగ్ ఫోన్స్ పవర్ఫుల్ ప్రొసెసర్ అయితే ఇచ్చింది కాబట్టి గేమింగ్ ఎక్స్పీరియన్స్ కూడా రెండింటిలో మీకు అయితే నెక్స్ట్ లెవెల్ అయితే ఉంటుంది. ఏ ఫోన్ కూడా మిమ్మల్ని గేమింగ్ అయితే డిసప్పాయింట్మెంట్ అయితే అయ్యేది. ఐఫోన్ 17 ప్రో మ్యాక్స్ అయితే బాగా హీట్ అయితే మాత్రం బ్రైట్నెస్ అయితే డ్రాప్ అయితే అవుతుంది మీకైతే. సామ్సంగ్ గెలాక్సీ S26 అల్ట్రా కూడా మీకు అయితే BGMI అయితే 120 FPS లో హ్యాండిల్ చేస్తుంది. కొంచెం బెటర్గా అయితే హ్యాండిల్ అయితే చేస్తుంది ఐఫోన్ కంటే. మీకు అయితే సామ్సంగ్ గెలాక్సీ S26 అల్ట్రా అయితే 120 FPS లో ఫ్రేమ్స్ అయితే మీకు కాన్స్టెంట్ గా అయితే మెయింటైన్ అయితే చేస్తుంది సామ్సంగ్ గెలాక్సీ S26 అల్ట్రా అయితే. గేమింగ్ ఎక్స్పీరియన్స్ అయితే రెండింటిలో బాగానే ఉన్నది. నన్ను అడిగితే కొంచెం సామ్సంగ్ లో బెటర్ ఉన్నదని చెప్తాను మీకైతే. ఇక నాన్ స్టాప్ గేమ్ ఆడితే మీకైతే ఐఫోన్ అయితే 5 hours 36 minutes అయితే వస్తుంది. సామ్సంగ్ అయితే మీకైతే 5 hours 20 minutes అయితే వస్తుంది. ఒక 20 minutes ఏమో డిఫరెన్స్ ఉన్నది రెండింటిలో మీకైతే. రెండింటిలో 18 5G బ్యాండ్స్ ఉన్నది, Bluetooth 6 ఉన్నది, Wi-Fi 7 ఉన్నది, NFC సపోర్ట్ కూడా ఉన్నది, eSIM సపోర్ట్ కూడా ఉన్నది మీకైతే. సామ్సంగ్ లో మీకైతే 3D అల్ట్రాసోనిక్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ అయితే ఇచ్చిళ్ళు. యాపిల్ అట్లాంటిది ఏముండదు. ఇంకా 6.9 inches POLED డిస్ప్లే అయితే ఇచ్చింది. సామ్సంగ్ లో ప్రైవేట్ డిస్ప్లే అయితే మీకైతే. ఐఫోన్ 17 ప్రో మ్యాక్స్ లో ప్రైవేట్ డిస్ప్లే అయితే ఏం లేదు, సామ్సంగ్ లోనే ఉన్నది. కాకపోతే రెండు డిస్ప్లే క్వాలిటీస్ అయితే నెక్స్ట్ లెవెల్ అయితే ఉన్నాయి. బ్రైట్నెస్ అయితే 3000 పీక్ బ్రైట్నెస్ అయితే ఇచ్చిళ్ళు ఐఫోన్ లో. సామ్సంగ్ లో 2600 పీక్ బ్రైట్నెస్ అయితే ఇచ్చిళ్ళు. కాకపోతే సామ్సంగ్ లో మీకు అయితే లైట్ రిఫ్లెక్షన్స్ అయితే చాలా తక్కువ అయితే ఉంటాయి చూసుకోవచ్చు. స్క్రీన్ పైన అయితే చూపిస్తాను. రెండింటిలో డివైస్ స్పీకర్స్ అయితే ఇచ్చిళ్ళు. స్పీకర్స్ క్వాలిటీ అయితే రెండింటిలో నెక్స్ట్ లెవెల్ అయితే ఉంటుంది. స్పీకర్స్ అయితే మిమ్మల్ని అయితే డిసప్పాయింట్మెంట్ అయితే అయ్యాయి. సామ్సంగ్ లో మీకైతే వరల్డ్ ఫస్ట్ ప్రైవసీ డిస్ప్లే ఫోన్ అని చెప్పుకోవచ్చు సామ్సంగ్ అయితే. మీకైతే అయితే చాలా మందికి అయితే యూజ్ అయితే ఫీచర్ అయితే అది కావాలనుకుంటే ఆన్ చేసుకోవచ్చు, లేదంటే ఆఫ్ చేసుకోవచ్చు. పర్టికులర్ గా మెసేజెస్ కూడా మీరైతే ఆన్ అయితే చేసుకోవచ్చు. ఇదైతే ఇంకా నావ్ బార్ అయితే ఉంటుంది మీకు లాస్ట్ స్క్రీన్ లో సామ్సంగ్ లో అయితే. ఐఫోన్ లో అట్లాంటిది అయితే ఏముండదు మీకైతే. నావ్ బార్ ఇట్లా మినీ డైనామిక్ ఐలైన్ అని చెప్పుకోవచ్చు. కాకపోతే ఐఫోన్ లో మీకైతే 3D వాల్ పేపర్ ఎఫెక్ట్ అయితే ఉంటుంది. ఇది నెక్స్ట్ లెవెల్ అయితే ఉంటుంది మీకు 3D వాల్ పేపర్ ఎఫెక్ట్ అయితే. సామ్సంగ్ లో మీకైతే వెదర్ వాల్ పేపర్ ఎఫెక్ట్ అయితే ఉంటుంది. ఇది కూడా నెక్స్ట్ లెవెల్ అయితే ఉంటుంది. మీ వెదర్ కి తగ్గట్టు వాల్ పేపర్ కూడా అడ్జస్ట్ అయితే చేసుకుంటుంది.
సామ్సంగ్ ఈకో సిస్టమ్ కూడా బాగానే ఉంటుంది. యాపిల్ ఈకో సిస్టమ్ ఎట్లనో సామ్సంగ్ వాళ్ళది కూడా ఈకో సిస్టమ్ అయితే ఉంటుంది. కనెక్ట్ అయితే చేసుకోవచ్చు అన్ని డివైస్ ఒకటేసారి. యాపిల్లో కూడా యాపిల్ ఈకో సిస్టమ్ గురించి తెలిసిందే, చెప్పాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ లెవెల్ అయితే ఉంటుంది మీకైతే యాపిల్ ఈకో సిస్టమ్ అయితే. ఇంకా ఏ ఫీచర్స్ గురించి మాట్లాడుకున్నట్టు అయితే సామ్సంగ్ అయితే నెక్స్ట్ లెవెల్ అయితే ఉంటుంది. ఐఫోన్ అయితే అన్ని ఏ ఫీచర్స్ అయితే ఉండే సామ్సంగ్లో ఉన్నట్టు మళ్ళీ యాక్యురేట్గా అయితే వర్క్ అయితే ఐఫోన్లో మీకైతే. సామ్సంగ్లో మాత్రం నెక్స్ట్ లెవెల్ అయితే వర్క్ అయితే చేస్తే ఏ ఫీచర్ అయితే సర్కిల్ సర్చ్ ఫీచర్ ఉంటుంది. ఇంకా ఏదైనా టెక్స్ట్ ఇస్తే మీకైతే ఇమేజ్ అయితే జనరేట్ చేసి ఇస్తుంది అట్లా. ఇంకా జెమినై లైవ్ టాక్ అయితే ఉంటుంది మీకైతే, ఇది కూడా మీరైతే యూజ్ అయితే చేసుకోవచ్చు. ఇంకా చాలా ఫీచర్స్ అయితే ఉంటాయి, చెప్పుకుంటూ పోతే ఇదే గంట సేపు అవుతుంది వీడియోని అయితే. ఇంకా గ్యాలక్సీ అన్ని ఫీచర్స్ అయితే ఉంటాయి. ఇంకా బ్యాక్ సైడ్ మీకైతే 200 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా ఇచ్చిళ్ళు. మొత్తం కెమెరా సంపుల్ అయితే స్క్రీన్ పైన వేసిన S26 Ultra అయితే. ఐఫోన్ లో కూడా మీకు బ్యాక్ సైడ్ 348 మెగాపిక్సెల్ కెమెరాస్ ఇచ్చిళ్ళు, ఫ్రంట్ అయితే 18 మెగాపిక్సెల్ కెమెరా ఇచ్చిళ్ళు. రెండు కెమెరా సంపుల్స్ అయితే స్క్రీన్ పైన వేసిన. లెఫ్ట్ సైడ్ లో ఉన్నది ఏ ఫోన్, రైట్ సైడ్ లో ఉన్నది ఏ ఫోన్ అని మీరు గెస్ చేసి కింద కామెంట్ సెక్షన్ లో అయితే చెప్పండి. రెండు ఫోన్స్ అయితే ఫోటో శాంపుల్స్ అయితే స్క్రీన్ పైన వేసిన, ఒకసారి మీరు చెక్ అయితే అండి. రెండు ఫోన్స్ అయితే ఫోటోస్ అయితే నెక్స్ట్ లెవెల్ అయితే వస్తాయి మీకు అయితే. ఫోటోస్ పరంగా కూడా రెండు ఫోన్స్ అయితే డిసప్పాయింట్మెంట్ అయితే మంచి డీటెయిల్స్ అయితే క్యాప్చర్ చేస్తానే, మంచిగా అయితే వస్తాయి ఫోటోస్ అయితే. కాకపోతే మీరు యూట్యూబర్ అయితే బ్లాగింగ్ కోసం చూస్తుంటే మీరు అయితే ఐఫోన్ తీసుకోండి. ఐఫోన్ మీకు అయితే కెమెరా పరంగా బెటర్ అయితే ఉంటుంది. ఫ్రంట్ కెమెరా కూడా మీకు అయితే కొంచెం ఐఫోన్ లో బెటర్ అయితే ఉన్నది. సామ్సంగ్ కూడా బాగానే ఉన్నా కానీ ఇక వీడియో పరంగా అయితే మీకు అయితే రెండు ఫోన్స్ అయితే నెక్స్ట్ లెవెల్ అయితే ఉంటాయి. కాకపోతే నన్ను అడిగితే యూట్యూబ్ కోసం చూస్తుంటే తప్పకుండా ఐఫోన్ తీసుకోండి. ఐఫోన్ లో మీకు అయితే బెటర్ ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుంది. ఫోన్ అయితే యూజ్ చేసేటప్పుడు వీడియోస్ పరంగా కానీ ఫ్రంట్ కెమెరా పరంగా కానీ. కాకపోతే జూమ్ చేసి తీయాలనుకుంటే మీరు అయితే సామ్సంగ్ అయితే తీసుకోండి. ఐఫోన్ అయితే మీకు అయితే ప్రో విజన్ వీడియో ఉంటుంది, 120 FPS లో అయితే వీడియో రికార్డ్ చేయొచ్చు, లాగ్ మోడ్ కూడా ఉంటుంది. దాని తర్వాత మీరు కలర్ గ్రేడింగ్ అయితే చేసుకోవచ్చు. కొంచెం కెమెరా పరంగా అయితే మీకు ఐఫోన్ నెక్స్ట్ లెవెల్ అయితే ఉంటుంది. కొంచెం గేమింగ్ ఎక్కువ ఆడుతారు అనుకునే మీరు అయితే సామ్సంగ్ గెలాక్సీ S26 Ultra అయితే తీసుకోండి. BGM అయితే మీకు నెక్స్ట్ లెవెల్ అయితే హ్యాండిల్ అయితే చేస్తాను ఫోన్ అయితే. హెవీ గేమ్స్ గిట్లా హెవీ వర్క్స్ గిట్లా చేస్తారు అనుకుంటే మీరు సామ్సంగ్ అయితే తీసుకోండి. యాపిల్లో కూడా వేసుకోవచ్చు. కాకపోతే దీనిలో వేపర్ చాంబర్ కూలింగ్ సిస్టమ్ అయితే కొంచెం పెద్దది అయితే ఇచ్చిళ్ళు, కొంచెం కూల్గానే అయితే వస్తుంది. అలానే 60W ఛార్జర్ అయితే ఇచ్చిళ్ళు. ఇంకా దేనికి ఎన్ని పాయింట్స్ వచ్చినాయని మొత్తం స్క్రీన్ పైన వేసిన. ఈ రెండు ఫోన్స్ అయితే ఒకసారి చెక్ చేసి మీకు నచ్చిన ఫోన్ అయితే మీరు అయితే తీసుకోండి. ఈ రెండు ఫోన్స్ అయితే నెక్స్ట్ లెవెల్ అయితే ఉన్నాయి.